మనలో చాలా మందికి వచ్చే సమస్య ఏంటంటే మాట్లాడేటప్పుడు కంటిన్యూస్ గా మాట్లాడినా ఎక్కువసేపు మాట్లాడినా కూడా మాట తగ్గటము, స్వరం తగ్గిపోవటము, లేదా క్వాలిటీ ఆఫ్ వాయిస్ మారటం జరుగుతూ ఉంటది అనమాట. ఇది ఎందుకు జరుగుతుందనే దాని మీద ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను మీతోటి. సాధారణంగా ఏంటంటే మనం రన్నింగ్ చేసినా కూడా కంటిన్యూస్ గా రన్నింగ్ చేసామనుకోండి, మన కాళ్ళు మజిల్స్ నొప్పి రావటం, అలానే అలసిపోవటం జరిగి మనం రెస్ట్ ఇస్తూ ఉంటాం. అలానే మనం కంటిన్యూస్ గా మాట్లాడినా, ఎక్కువ మాట్లాడినా, గట్టిగా మాట్లాడినా కూడా మన మజిల్స్ కూడా కొద్దిసేపటికి వీక్ అయ్యి వాటికి రెస్ట్ కోరుకుంటాయి అన్నమాట. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మనకు తెలిసిపోయింది గొంతులో డిస్కంఫర్ట్, ఆ మజిల్స్ డిస్కంఫర్ట్ తగ్గిపోతే మళ్ళీ మనం మాట్లాడామనుకోండి మన మాట నార్మల్ గా ఉంటుంది. అట్లా దాన్ని పట్టించుకోకుండా మనం కంటిన్యూస్ గా మాట్లాడామనుకోండి మజిల్ వీక్ అయిపోయి మన వాయిస్ తగ్గినట్టు ఉంటాం, మాట్లాడేటప్పుడు నొప్పి రావటం జరుగుతుంది అనమాట. సో మనం మాట్లాడేటప్పుడు స్లోగా నిదానంగా మాట్లాడాలి. డిస్కంఫర్ట్ వచ్చినప్పుడు మళ్ళీ 1 minute 2 minutes గ్యాప్ ఇచ్చినట్లయితే మళ్ళీ మనం యథావిధిగా మాట్లాడవచ్చు. అలానే మనం కంటిన్యూస్ గా మాట్లాడేటప్పుడు గొంతు కూడా ఎండిపోతుంది, ఎందుకంటే ఆ మూమెంట్స్ తోటి గొంతు డీహైడ్రేట్ అవుతుంది. అలానే వోకల్ కార్డ్స్ కూడా డీహైడ్రేట్ అవుతాయి. ఎప్పుడైతే అక్కడ మ్యూకస్ మెంబ్రెయిన్ డీహైడ్రేట్ అయితే మనకు మాట తగ్గటము, మాట మారటము, గొంతులో నొప్పి వచ్చినట్టు ఉంటాం, డిస్కంఫర్ట్ ఉంటాం, గొంతులో గుచ్చుకున్నట్టు జరుగుతుంది అనమాట. సో సాధారణంగా ఇవి కారణాలు. సో మనం అలసిపోయేటట్టు మాట్లాడకూడదు, కంఫర్టబుల్ గా మాట్లాడాలి. గట్టిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా డిస్కంఫర్ట్ వచ్చినా, కొద్దిగా చోకింగ్ సెన్సేషన్ వచ్చినా కూడా మనం రెస్ట్ ఇవ్వాలన్నమాట. కొంతమందిలో ఏంటంటే కొంచెం మాట్లాడంలోనే గొంతు బొంగురు వస్తుంటది. ఇలాంటప్పుడు మటుకి ఖచ్చితంగా మనం వోకల్ కార్డ్ ఎగ్జామినేషన్ ని డయాగ్నోస్టిక్ వీడియో లారింగోస్కోపీ ద్వారా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంతమందిలో వోకల్ కార్డ్ పెరాలసిస్ ఉన్నా, అంటే ఒక వోకల్ కార్డు పనిచేయదు. అలానే వోకల్ కార్డు మీద గ్రోత్లు, అది నీరు కావచ్చు, నాడ్యూల్ కావచ్చు, పాలిపు కావచ్చు, అంటే ఎక్సెస్ గ్రోత్లు ఉన్నా కూడా మనం కొంచెం మాట్లాడినా కూడా ఏమవుతుందంటే ఆ వోకల్ కార్డు దగ్గర గ్యాప్ పెరిగిపోయి బ్రీతీ వాయిస్ రావటం, హోర్స్నెస్ రావటం జరుగుతుంది అనమాట. కొంతమంది చెప్తుంటారు ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్, టీచర్స్, ఏమంటే మాట్లాడేటప్పుడు బాగానే ఉంటది, ఓ 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత బొంగురు వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే లోపల వోకల్ కార్డు నాడ్యూల్స్ ఉన్నా, పాలిప్స్ ఉన్నా మనం మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ లో బాగుంటుంది, కొంచెం మాట్లాడంలోనే దాని చుట్టుపక్కల మళ్ళీ ఎడిమా జారటం, దానివల్ల మళ్ళీ మనకి ఈ గొంతు బొంగురు రావడం జరుగుతుంది. అలానే వీళ్ళల్లో ఏంటంటే ఈ వోకల్ కార్డ్ నాడ్యూల్ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు ఫాల్స్ వాయిస్ యూజ్ చేస్తారనమాట. ఎక్కువ మాట్లాడతా ప్రాపర్ విధానంలో మాట్లాడరు అనమాట. అలాంటప్పుడు కూడా మనకి వాయిస్ వీక్ గా అనిపిస్తుంది అన్నమాట. అలానే ఒక్కోసారి కొన్ని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న ట్రెమర్స్ గానీ, పార్కిన్సన్స్ డిసీజ్ గానీ, అలానే మల్టిపుల్ స్క్లీరోసిస్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాళ్ళు కూడా మనకి వాయిస్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటది. అలానే మైస్థీనియా గ్రెవిస్, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మనకి మాట్లాడేటప్పుడు వాళ్ళకి కొద్దిసేపు మాట్లాడంలోనే మాట వీక్ అవుతుంది అన్నమాట. సో మనం ఏంటంటే ఫస్ట్ ప్రికాషన్స్ తీసుకుంటా మాట్లాడాలి. ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు కొద్ది నీళ్లు తాగుతూ ఉండాలి, స్లోగా మాట్లాడాలి. గట్టిగా షౌటింగ్ చేసినప్పుడు ఎమ్మటే రెస్ట్ ఇవ్వాలి. ఎట్టయితే మనం ఫాస్ట్ రన్నింగ్ చేసిన తర్వాత మనం రెస్ట్ ఇస్తామో అలా రెస్ట్ ఇవ్వాలన్నమాట. కానీ ఒకసారి వోకల్ కార్డ్ ఎగ్జామినేషన్ వీడియో ఎండోస్కోప్ ద్వారా చేసుకోవటం మంచిది. ఎందుకంటే అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు 100% కనిపిస్తుంది. ఎస్పెషల్లీ స్మోకర్స్ ఈ మధ్యలో వైట్ ప్యాచెస్ ఎక్కువ అవుతున్నాయి, దాన్ని ల్యూకోప్లేకి అంటాం. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, స్మోక్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో కొంతమందిలో ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్, యాంకర్స్ అనుకోవచ్చు, టీచర్స్ అనుకోవచ్చు, వాళ్ళు అబ్జర్వ్ చేసాం అనమాట. వీళ్ళు గనక మనం ఎమ్మటే గనక ట్రీట్మెంట్ ఇచ్చి రెస్ట్ ఇచ్చినట్లయితే ఆ వైట్ ప్యాచెస్ మళ్ళీ నార్మల్ గా అవుతాయి. ఒకవేళ మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఆ వైట్ ప్యాచెస్ పెరిగిపోయి ల్యూకోప్లేకియా కావచ్చు, నాడ్యూల్స్ కావచ్చు, పాలిప్స్ కావచ్చు, తర్వాత మళ్ళీ మనం ఆపరేషన్ చేసే స్టేజ్ కి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అలానే ఈ వాయిస్ యూజర్ లో స్మోకర్స్ అయినట్లయితే వాళ్ళలో క్యాన్సర్ చేంజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే మెయిన్ గా మాట్లాడేటప్పుడు వాయిస్ తక్కువ వస్తున్నా, కొంచెం ఎక్కువ మాట్లాడినా వాయిస్ ఆల్టర్ అవుతున్నా, మీరు హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న మన ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ లో సంప్రదించండి. అక్కడ వాయిస్ సర్జన్స్ ఉన్నారు, వాయిస్ మెడికల్ స్పెషలిస్టులు ఉన్నారు, స్పీచ్ పెథాలజిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. ప్రాబ్లం ఏంటో కనుక్కొని అవసరమైన టెస్టులు చేసుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చి మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. అలానే మీరు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో ఎప్పటికప్పుడు మీకు ఈఎన్టీ సమస్యలు గానీ, గొంతు సమస్యలు గానీ, వాయిస్ ప్రాబ్లమ్స్ గానీ, స్వాలోయింగ్ సంబంధించిన సమస్యలకి డయాగ్నోస్, ట్రీట్మెంట్, ప్రికాషన్స్ అన్ని ఎప్పటికప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.